అనేక సార్లు మావోయిస్టులు అయితే లేఖలు రాశారు, కానీ ఇప్పటివరకు అయితే స్పందించకుండా ఏదైతే ఆపరేషన్ కగారు కొనసాగిస్తూనే ఉన్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? నేనేమంటున్నానంటే నరేంద్ర మోడీ ఈ ప్రజాస్వామ్య పరిపాలన చేయాలనుకుంటున్నాడా, నియంత పరిపాలన చేయాలనుకుంటున్నా? ఈరోజు మావోయిస్టు పార్టీని నిషేధించారు, మాట్లాడేటువంటి వ్యక్తులను నిషేధించలే కదా. ఇప్పుడు అక్కడ ఆదివాసీ సంఘాలు చర్చలకు రమ్మని పిలుస్తూ ఉన్నాయి. అనేక రకాల వామపక్ష పార్టీలన్నీ ఈరోజు సిపిఎం కానీ, సిపిఐ కానీ, న్యూ డెమోక్రసీ కానీ రకరకాల పార్టీలన్నీ మావోయిస్టులతో చర్చలు చేయండి. అక్కడ మీరు ఆపరేషన్ కగారు వల్ల ఏదైతే ఎన్కౌంటర్లు చేస్తున్నారో దానివల్ల నక్సలైట్ల కంటే ఆదివాసీ గిరిజనులు ఎక్కువ చనిపోతున్నారని ప్రజలందరూ ఈరోజు మానవ హక్కు సంఘాలు రకరకాల విషయాలను మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి నరేంద్ర మోడీ అనే దుర్మార్గుడు అక్కడ ఉన్నటువంటి అడవులని లేకపోతే భూములని కొండలని అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదని మొత్తం అంబానీ ఆదాయాన్ని కట్టబెట్టడం కోసం మాత్రం ఈ ఆపరేషన్ కగార్ని చూపించి అక్కడ నక్సలైట్లు ఉండాలని చెప్తున్నాడు తప్ప నిజంగా నక్సలైట్లు ఉండగానే పట్టుకో, నిషేధించినటువంటి సంఘాలలో పనిచేస్తుంటే కదా వాళ్ళపైన చర్యలు తీసుకో. కాబట్టి ఇదంతా ఒక పెద్ద సామ్రాజ్యవాదుల కుట్ర. అంబానీ, అదానీ, గుజరాత్ మార్వాడి పెట్టుబడిదారులకు ఈ దేశంలో ఉన్నటువంటి అడవులని కొండల్ని కట్టబెట్టడం కోసం ఈ ఆపరేషన్ కగారు తప్ప నక్సలైట్లను అంతం చేయడానికి కాదు.